వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగస్తులు నిరసన బాట పట్టారు. ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని నేడు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వరంగల్ జిల్లాలో ఆర్టిజన్ ఉద్యోగస్తుల నిరసనకు సంబంధించి వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే హన్మకొండలోని డిఓ కార్యాలయం వద్ద కూడా వంట వార్పు కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఏదైతే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు ఉన్నారో వారితో మాట్లాడదాం. ముఖ్యంగా వీళ్ళు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆర్టిజన్లు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, మీకున్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు ఏంటి? ఈరోజు టీవీఐ జేఏసీ ఆధ్వర్యంలో గత 3 నెలల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 19,000 మంది ఆర్టిజన్ కార్మికులు మరియు ఆర్టిజన్గా గుర్తించబడని 1,600 మంది అన్మాన్ కార్మికులు ఇతర అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఈ విద్యుత్ సంస్థల్లో పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలని కోరుతూ దశల వారీగా మేము 3 నెలల నుంచి అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నాము. ఈ నెల ఆఖరణ 7వ తారీఖు రోజు ఎన్పీటీసీఎల్ కంపెనీ ముందు మహాధర్నా ఉంది. ఆ మహాధర్నా తర్వాత ఏప్రిల్ 8వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఆర్టిజన్ కార్మికులు కానీ, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పీస్ రేట్, అన్మ్యాన్డ్, స్పాట్ బిల్డర్లు, ఎస్పీఎం, అమాలి ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఏప్రిల్ 8 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని తెలియజేస్తున్నాము. కానీ ఇన్ని రోజులుగా దఫాలుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు నాడు అన్ని సర్కిల్ సూపరింటెండెంట్ కార్యాలయాల ముందు వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇకనైనా కూడా ఈ ప్రజాప్రభుత్వము మా సమస్యలపై స్పందించి ఏదైతే గతంలో మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి సత్వరమే మా సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే గతం 2016 కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అందరినీ గుర్తించి అందరినీ కూడా ఇదే సమయంలో ఒకేసారిగా దఫాలు కాకుండా ఒకేసారిగా పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలి అని కోరుతున్నాము. చేయని ఎడల 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాము. ఇది మా టీవీఐ జేఏసీ తీసుకున్న నిర్ణయం. కావున ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మానవతా దృక్పథంతో మా మీద దయతో మానవతా దృక్పథంతో స్పందించి మా సమస్యలన్నింటినీ తీరుస్తారని మీ ద్వారా వేడుకుంటున్నాము. ప్రధానంగా కూడా ఇటు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది లైన్ బిల్ సంబంధించి కూడా ప్రమాదాల బారిన పడిన కూడా చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మీకున్న సమస్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ కలిసారా? ఎట్లా ఉంది స్పందన ప్రభుత్వం నుండి? అందరి ఎమ్మెల్యేలను గ్రామ స్థాయిలో మెమోరాండాలు ఇవ్వడం జరిగింది అందరికీ. మళ్ళా సిఎండీలకు, డిఈ ఆఫీసులో కూడా అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మె దపదపాలుగా చేసుకుంటూ డిఈ ఆఫీసుల ముందు 26వ తారీఖు రోజు, 30వ తారీఖు రోజు ఇవాళ వంట వార్పు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క కోరికలు ఏంటంటే, మేము దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు పర్మనెంట్ చేయకుండా మమ్మలను అది కాంట్రాక్ట్ కార్మికుల లెక్కనే ఉంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు వీడబ్ల్యూలను కూడా చేసిండ్రు. అదే విద్యార్హతలు కలిగి ఉన్నాము మేము. మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని, విద్యార్థులను బట్టి చేయాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా కూడా ఈ వంట వార్పు కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం చేస్తున్నాం అంటే, ఈ వంట మార్పు కార్యక్రమం ఇలా పెట్టుకున్నాం. మా డిమాండ్ ఏంటంటే, మాకు వెంటనే కన్వర్షన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, పీస్ రేటును బిల్లు కలెక్టర్లు ఉన్న వాళ్ళను సమాన 11 ప్రకారం వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అన్మైండ్ కార్మికులకు విలీనం చేసుకోవాలి ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే, మాకు ఈ డిమాండ్ ఇప్పుడు మేము ప్రతి దఫాలు చేసుకుంటూ వస్తున్నాం. సమ్మెలు కానీ ఇప్పుడు చేసుకుంటాం. ప్రతి వాళ్ళు కలిసినాం. సీఎండి కూడా కలవడం జరిగింది. అన్ని సీఎండి ఆఫీసులో కలవడం జరిగింది. వీళ్ళు కాక మాకు గత ప్రభుత్వం చేసిన మోసాలకు ఈ ప్రభుత్వం చేయకుండా మమ్మల్ని గుర్తించి ఇకనైనా మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వంలో మాకు మంచిగా కల్పించాలని, ఇంకొకటి లేని పక్షంలో రానున్న రోజుల్లో
7వ తారీఖులోకి ఈ లోపు కాక మమ్మల్ని పరిష్కరించకుంటే 8వ తారీఖు నుంచి వెళ్ళి సమ్మె బాటలో పడతామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఇది ప్రధానంగా కూడా ఇటు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ల సమస్యలపై సంబంధించి కావచ్చు, వారు ఆర్టిజన్లు కూడా రెగ్యులైజ్ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి అలివెన్స్తో పాటు ఇవన్నీ వచ్చే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా ఇటు ఆర్టిజన్లు అయితే మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు నిరసన కార్యక్రమంలో భాగంగా కూడా ఇవాళ హన్మకొండలోని నక్కలగుట్ట డిఓ కార్యాలయం వద్ద కూడా వంటవార్పు కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏం మాట్లాడతారు ఈ వంటవార్పుకు సంబంధించి కూడా? ఇందులో మేము బిల్ కలెక్టర్లము, ఇక్కడ అన్మ్యాన్ వర్కర్లు ఉన్నారు, ఆర్టిజన్స్ ఉన్నారు, హమాలీలు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, మీటర్ రీడింగ్ వాళ్ళు ఉన్నారు, బిల్ కలెక్టర్లు ఉన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఆన్లైన్ తోటి బిల్ కలెక్టర్లు నష్టపోయారు, 50% నష్టపోయారు. ఎందుకంటే ఆన్లైన్లో కడుతున్నారు బిల్లులు. మాకు బిల్లు కడితేనే రిసిప్ట్ బేస్గా జీతం వస్తుంది, మాకు పర్మనెంట్ జీతాలు కాదు. ఆన్లైన్ వచ్చిన తర్వాత 50% పోయింది. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది గృహజ్యోతి అని పెట్టింది. అంటే గృహజ్యోతి వలన మేము పూర్తిగా నష్టపోయినాం. మాకు బిల్లు కట్టేటోళ్ళు లేరు, మాకు జీతం వస్తలేదు. మేము మొత్తం రోజంతా కలిపితే 30 రోజుల్లో మాకు వచ్చే జీతం ఎంత అంటే 500, 700, 5 నుంచి 700, 1000 రూపాయలు కూడా కాదు. అంటే ఒక రోజు పెట్రోల్ ఖర్చు కాదు. మరీ అన్యాయం అయిపోయినాం బిల్ కలెక్టర్గా మేము. మమ్మల్ని కూడా వీళ్ళతో పాటు గుర్తించి మొత్తం ఈ ఆర్టిజన్ కార్మికులు, ఇప్పుడు ఉన్న కార్మికులు అందరినీ కూడా, వీళ్ళకి 16,000 జీతం, వాళ్ళకి 30,000 జీతం, మాకు 600 జీతం, అందరినీ కలిపి మన డిపార్ట్మెంట్లో అంటే సంస్థలో విలీనం చేసుకోవాలని మేము కోరుకుంటాను. ఆ ప్రభుత్వం మాకేం చేయలేదు, మన ప్రజాప్రభుత్వం మాకు ఏమైనా చేస్తుందని మేము ఆశతోడు చూసినాం. 2.5 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు అయితే మాకేమీ లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ వంట వార్పు కార్యక్రమాలు దశల వారీగా సమ్మెలు చేస్తూ మేము విషయం తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగి వచ్చి మాకేమీ ఏది చేయకపోతే, మమ్మల్ని పట్టించుకోకపోతే 8వ తారీఖు నిరవధిక సమ్మెకు అందరం సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం అంత దూరం తెచ్చుకోవద్దు, మానవత్వ దృక్కంతో మాత్రమే మాకు న్యాయం చేయాలని మరి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ప్రధానంగా కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులైజ్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేయాలి. మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూనే ఉంటాము. మా సమస్యలు ప్రభుత్వం ఇటు పరిష్కారం చేయకుండా ఏడల మాత్రం మేము సమ్మెకు కూడా వెనకాడబోమంటూ కూడా ఉద్యోగస్తులు కూడా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.